హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ముస్లిమ్స్ చేసే బెల్లం పరమాన్నం చూపిస్తాను రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పు, యాలక్కాయల పొడి, బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకొని కొంత తగినంత నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి బెల్లం కరిగించుకోవాలి. వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకొని కొంచెం సేపు ఎర్రగా వేయించుకోవాలి. అదే ప్యాన్లోకి బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకొని అన్నం ఉడుకుతున్నప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. అన్నం సగం ఉడికిన తరువాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను జల్లించి వేసుకోవాలి. దాన్ని వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. చూపించిన విధంగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.